సీఎం రేవంత్ రెడ్డికి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ఆహ్వానాన్ని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందించారు. సీఎం రేవంత్ తన చేతుల మీదుగా మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బస చేరున్నారు. ఈ నెల 19న మేడారం గద్దలు ప్రాంగణాన్ని పునరుద్ధరణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు మేడారం మహాజాతర కన్నుల పండుగగా సాగనుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు మహాజాతర జరగనుంది. ఈ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అక్కడ పునరుద్ధరణ పనులను కూడా ప్రభుత్వం చేపట్టింది. మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా మేడారం జాతర పనులతో పాటు మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నవి చేపట్టింది. అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ చివరి దశకి చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్ళబోతున్నారు. ఆ రోజు రాత్రి అక్కడనే బస చేయబోతున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం అంటే ఈ నెల 19న ఉదయం సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించి పునరుద్ధరణ చేశారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అక్కడ ఆ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం కాబోతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను, మేడారం జాతరను ఒక ఆసియాలోనూ అతిపెద్ద గిరిజన జాతర. దీనికి సంబంధించి ఈసారి ప్రభుత్వం ప్రమోషన్ కూడా భారీ స్థాయిలో చేయాలని డిసైడ్ అయింది. దానికి అనుగుణంగానే అక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దాదాపు లక్షలాది మంది, 3 రోజుల్లో లక్షలాది మంది భక్తులు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఇది దక్షిణాది కుంభమేళగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ మేడారం మహాజాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అక్కడ శాశ్వత ప్రాతిపదికగా మాస్టర్ ప్లాన్, మేడారం సంబంధించి మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మేడారం గద్దెలు మరియు ప్రాంగణం పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది. ఇవి దాదాపు పూర్తి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి అక్కడ బస చేసి మరుసటి రోజు వీటిని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం జాతరకు ఈ సీఎం రేవంత్ రెడ్డి అక్కడనే బస చేయడం ద్వారా ఒక భారీ స్థాయిలో ఈ జాతరకు సంబంధించి ఒక ప్రొజెక్షన్ లభించే అవకాశం ఉంది. దీని ప్రాశస్త్యాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో భాగంగా కూడా టూరిజం శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా మేడారం జాతర నిర్వహించాలని భావిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.